మొన్న 4వ తేదీ జరిగిన హత్యాకాండ ఇది ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి మొదలైన ఆపరేషన్ కగార్ ఇప్పటికి 200 మంది దాకా బలి తీసుకున్నది. అయితే ఇప్పుడు మాత్రమే కాకుండా కనీసం 2007 నుంచి గ్రీన్ హంట్ ఆపరేషన్ అని, ఆపరేషన్ సమాధాన్ అని, ఆపరేషన్ ప్రహార్ అని చాలా జరిగాయి. మనకేమనిపిస్తుందంటే ఇంతవరకు సుమారు 20 ఏళ్లుగా ఏ హత్యాకాండ కొనసాగుతూ ఉన్నదో ఇది అందులో భాగము, ఆ పరంపరలో భాగము, దాని కొనసాగింపు అని అనిపిస్తుంది. అట్లా అనిపించే అవకాశం కూడా ఉంది. కానీ కొంచెం సూక్ష్మంగా మనం చూస్తే ఇది ఆపరేషన్ గ్రీన్ హంట్ లేదా ఆపరేషన్ ప్రహారు, ఆపరేషన్ సమాధాన్ లాంటి సందర్భం కాదు. ఇది వాళ్ళే ప్రకటించుకున్నట్టు ఇది అంతిమ యుద్ధం. వాళ్ళు ప్రకటించుకున్నందువల్ల ఇది అంతిమ యుద్ధం మాత్రమే కాదు, దీని స్వభావంలోనే ఇంతవరకు భారతదేశంలో అనేక రకాల ప్రజా ఉద్యమాల మీద భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చిన, భారత ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొనసాగిస్తూ వచ్చిన అణిచివేత కంటే ఈ ఏడాది జనవరి నుంచి మొదలైన ఆపరేషన్ కగార్ అనేది గుణాత్మకంగా చాలా భిన్నమైంది. ఇది ఎంత భిన్నమైందంటే ప్రతి వారంలో 4 సార్లైనా ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ మావోయిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక రకంగా నిద్ర పట్టని ఒక ఆందోళనలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడో 15 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని భారతదేశానికి మావోయిస్టు ఉద్యమం ఒక అంతర్గత ప్రమాదంగా, అంతర్గత శత్రువుగా మారిపోయింది, ఇది ఈశాన్య రాష్ట్రాల కశ్మీర్ లాంటి జాతి ఉద్యమాల కంటే కూడా చాలా ప్రమాదకరమైంది, తీవ్రమైంది అని అన్నాడు. ఆయన తక్కువ మాట్లాడతాడు కూడా కాబట్టి ఆ ఒక్క మాటే అన్నాడు. వీళ్ళు వాగుబోతులు కాబట్టి రోజు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని అర్థం ఏమిటంటే భారతదేశాన్ని వాళ్ళు మావోయిస్టు రహిత భారత్గా మారుస్తారా లేదా అనే చర్చ పూర్తిగా భిన్నమైంది. దీన్ని తప్పనిసరిగా ఆదివాసీ రహిత భారత్గా మార్చాలి అనే వ్యూహం అయితే ఉంది. ఈ విషయంలో మన్మోహన్ సింగ్ కంటే గత అన్ని ప్రభుత్వాల కంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఈ విషయంలో పూర్తి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వారంలో 4 సార్లు ఈ ప్రకటన చేస్తూ ఉన్నది మావోయిస్టులంటే భయం వల్లనో, మావోయిస్టులంటే ప్రమాదమని మాత్రమే కాదు, ఆదివాసులను నిర్మూలించడం అనే ఏకైక కర్తవ్యం ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గతంలో జరిగిన అన్ని రకాల మారణకాండలకు ఇప్పుడు కొనసాగుతూ ఉన్న ఈ మారణకాండకి మౌలికమైన తేడా ఏమిటంటే ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్ అవునో కాదో కానీ ఆదివాసీ రహిత భారత్గా మార్చాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. ఆ పనిలో భాగంగానే ఈ 200 మందిని చంపివేశారు. ఈ 200 మంది ఆదివాసుల్లో నిజానికి మొత్తం ఈ ఎన్కౌంటర్ల పరంపరలో 2, 3, 4 మాత్రమే ఆదివాసీతరులు, అందరూ ఆదివాసులు. మొన్న 31 మంది చనిపోయారంటే 31 మంది ఆదివాసులు, అందులో 13 మంది ఆదివాసీ మహిళలు. అంటే మొత్తంగా దేశవ్యాప్తంగానే ఈరోజు ఆదివాసీ సమూహాల మీద ఒక కార్పొరేట్ వార్ నడుస్తూ ఉన్నది. దీన్ని వాళ్ళు ఆపరేషన్ కగార్ అని అంటున్నారు కానీ దాని యాక్చువల్ మీనింగ్ అది సైనిక పదం. అది సైనిక రంగంలో ఆదివాసులను నిర్మూలించడం కోసం మేము ఆపరేషన్ కగార్ ప్రారంభించామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది సైనిక సంబంధమైంది మాత్రమే కాదు, ఇది రాజకీయ ఆర్థికపరమైంది. ఇది ఈ రాజకీయ ఆర్థికపరమైంది ఏమిటంటే ఆదివాసులను నిర్మూలించే ఒక కార్పొరేట్ వార్ ఈ దేశంలోని ఆదివాసుల మీద కొనసాగుతూ ఉన్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది, ఇది మానవత్వానికి వ్యతిరేకమైనది, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైనది. మొత్తంగా ఇది మనుషులందరూ ఖండించవలసినటువంటి తీవ్రమైన అంశం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు పదే ఆదివాసులను చంపుతూ ఉన్నారు, కానీ దేశంలో ఆదివాసులకు సంఘీభావం పెరుగుతున్నది. ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామని చెప్తూ ఉన్నారు, కానీ మావోయిస్టుల పట్ల సానుభూతి లేదా మావోయిస్టుల పట్ల ఒక రకమైనటువంటి ఆమోదము సమాజంలో పెరుగుతున్నది. ఎందుకు పెరుగుతున్నది అంటే ఇది వాళ్లే ప్రకటించినట్టు ఇది ఒక అంతిమ యుద్ధం అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఎందుకు అంతిమ యుద్ధం జరుగుతున్నది? అసలు
అనే చర్చ సమాజంలో ప్రారంభమైంది. అది ఉద్ధృతమైంది. నిజానికి మన 4వ తేదీ జరిగినటువంటి మారణకాండ దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని లేవదీసింది. అంటే వాళ్ళు హత్య చేసే కొద్దీ ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్గా మారుస్తారో లేదో కానీ ఎందుకు ఈ యుద్ధం జరుగుతున్నది అనే చర్చ అయితే అనేక వైపుల నుంచి మొదలైంది. అది చాలా తీవ్రమవుతుంది. అది చాలా ఒక ప్రజాస్వామిక విలువల్ని, ప్రజాస్వామిక ఆకాంక్షల్ని కేంద్ర స్థానంలోకి తీసుకుని వస్తుంది. కాబట్టి వాళ్ళ అణిచివేత ఒక పగటికలగా ఉంటుంది. వాళ్ళు అణిచివేసే కొద్దీ చర్చ ప్రారంభమవుతుంది. ఆలోచనలు ముందుకు వస్తున్నాయి. అనేక రకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సమాజానికి ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక మరోసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, అందరము మాట్లాడవలసి ఉన్నది. ఆదివాసులు చేస్తున్న పోరాటం ఆదివాసులది మాత్రమే కాదు. వాళ్ళు అక్కడి వనరుల్ని కార్పొరేట్ల నుంచి కాపాడాలని వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది ఈ దేశ ప్రజలందరిది. ఎందుకంటే ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలందరిది. అంబానీదో ఆదానిదో మాత్రమే కావడానికి వీల్లేదు. వాళ్ళు ఈరోజు ఆ విషయాన్ని చాలా బలంగా చెప్తున్నారు. భారతదేశంలో కార్పొరేటీకరణ శరవేగంగా ముందుకు పోతూ ఉంటే దానికి అడ్డుకట్ట వేస్తున్నది భారతదేశంలోని ఆదివాసులు. కాబట్టి ఆదివాసులను నిర్మూలించి కార్పొరేటీకరణను పూర్తి స్థాయిలో చేయాలి. దాన్ని శరవేగంగా ముందుకు తీసుకుపోవాలి. దేశం మొత్తాన్ని కార్పొరేట్ ఎకానమీ మీద మేము నిర్మిస్తాము, అది మాత్రమే అభివృద్ధి, అది మాత్రమే ప్రగతి అని నిస్సిగ్గుగా ఆ పక్క నుంచి పాలక వర్గాలు ప్రకటిస్తూ ఉన్నాయి. అట్లా ప్రకటిస్తున్నందువల్లనే రెండోసారి బీజేపీని కూడా కార్పొరేట్ శక్తులు అధికారంలోకి తీసుకుని వచ్చాయి. మామూలుగా ప్రజాస్వామ్యంలో భారత ప్రజాస్వామ్యం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎన్నికలు టెన్షన్గా జరుగుతాయి కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అనేసి, ప్రజా ప్రాతినిధ్యం ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అది జరుగుతున్నది కళ్ళ ముందు. కానీ వాస్తవానికి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది, నిర్ణయించేది, కొనసాగింప చేసేది ఎవరంటే కార్పొరేట్లు. అందుకే ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్ల పట్ల నిస్సిగ్గుగా వాళ్ళ విధేయతను ప్రకటించుకొని ఈ దేశం కార్పొరేట్ల దేశం, ఇది కార్పొరేట్ ఇండియా, ఇది ఈ కార్పొరేట్ ఇండియాకు ఆదివాసీ సమాజం అడ్డంగా ఉన్నది. కాబట్టి ఆదివాసుల్ని నిర్మూలించి చిట్ట చివరి ఆదివాసినైనా సరే, మనం ఈరోజు నిజానికి చిట్ట చివరి మావోయిస్టులైనా మేము చంపేస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు. మావోయిస్టుల చర్చ పక్కన పెడదాం కాసేపు. చిట్ట చివరి మావోయిస్టులను చంపడం కూడా వాడి వల్ల కాదు. ఎందుకంటే గత 55 ఏళ్ల చరిత్ర చూసామంటే శ్రీకాకుళం పోరాటంలో చిట్ట చివరి నక్సలైట్ని కూడా చంపివేశారు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ దేశవ్యాప్తంగా మొదలైంది. ఈరోజు దేశంలో అనేక విప్లవ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అది వాళ్ళ వల్ల కాదు. కానీ వాళ్ళ అసలు లక్ష్యం ఏమిటి అంటే ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్గా మార్చాలి అనేసి మనందరికీ కన్సర్న్ ఉండవలసింది ఆ విషయంలో. కాబట్టి మనందరము రాజ్యాంగబద్ధమైన విలువల కోసము, ప్రజాస్వామిక విలువల కోసము, ఆదివాసులకు ఉన్నటువంటి ప్రత్యేక రక్షణ చట్టాల కోసము మనం ఆలోచించేవాళ్ళం, పోరాడేవాళ్ళం కాబట్టి, పట్టించుకునేవాళ్ళం కాబట్టి ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్గా మారుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుందామా? ఈ దేశాన్ని కార్పొరేట్ భారత్గా మారుస్తూ ఉంటే, మన సంపద అంతా కూడా కార్పొరేట్ల కొల్లగొడుతూ ఉంటే మనం చూస్తూ ఉందామా? ఈ ప్రశ్న మనం వేసుకోవడమే ఈరోజు మనందరి కర్తవ్యం. బహుశా చనిపోతూ ఉన్న ఆదివాసులందరూ ఈ దేశం కోసం, దేశ సంపద కోసం శక్తివంతమైన కార్పొరేట్ వ్యతిరేక పోరాటాన్ని భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి ఆదివాసులు వాళ్ళ మరణం ద్వారా మనకిస్తున్న సందేశం ఏమిటి అంటే, ఈ దేశాన్ని కార్పొరేట్ల బారి నుంచి మీరు కాపాడుతారా లేదా? ఈరోజు మన సవాల్ అది. కాబట్టి ఈ హత్యాకాండను మనం కేవలం మరణాలుగా, హత్యలుగా మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఈ కార్పొరేట్ వ్యతిరేక సందేశం ఏదైతే ఉందో, చచ్చిపోతున్న వాళ్ళందరూ ఇస్తున్న సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని మనం పుణికిపుచ్చుకొని ఆదివాసుల్ని, భారతదేశాన్ని కార్పొరేట్ల బారి నుంచి కాపాడడానికి మనం ఏం చేస్తాం అసలు అది చెప్పడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ.